వెల్కమ్ టు ఐ న్యూస్. దేశ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త డిజిటల్ యుద్ధం మొదలైంది. సోషల్ మీడియా నేటి రాజకీయ నాయకులకు ప్రత్యక్ష ఆయుధం. అలాంటి కీలక వేదికపైనే మూడవ అతిపెద్ద పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఫేస్బుక్ ఖాతా హఠాత్తుగా సస్పెండ్ అయింది. 8 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న అఖిలేష్ ఖాతాను నిలిపివేయడంపై సమాజ్వాదీ పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. దీనిని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణిస్తూ పరోక్షంగా బీజేపీ ప్రభుత్వమే దీని వెనుక ఉందంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఈ డిజిటల్ నిశ్శబ్దం వెనుక ఉన్న రాజకీయ డ్రామా ఏంటి? ఒక ప్రధాన ప్రతిపక్ష నేత గొంతుక హఠాత్తుగా నిశ్శబ్దమైంది. శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఫేస్బుక్ ఖాతాను ఎటువంటి హెచ్చరిక లేకుండా నిలిపివేయటం దేశ రాజకీయాలను కుదిపేసింది. ఈ నిర్ణయంపై ఎస్పీ నాయకులు వ్యక్తం చేస్తున్న ఆగ్రహం కేవలం ఒక సాంకేతిక సమస్య కాదు, ఇది రాజకీయ పోరాటం. ఎస్పీ నేత ఫక్రుల్ హసన్ చాంద్ ఈ సస్పెన్షన్ ను తీవ్రంగా ఖండించారు. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి అమలులో ఉందని ఆయన ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో లేవనెత్తిన ప్రతి గొంతును అణిచివేయాలని చూస్తోందని, ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. అయితే అఖిలేష్ ఖాతా నిలిపివేతకు గల కారణంగా ఆ ఖాతాలో హింసాత్మక లైంగిక కంటెంట్ ను పోస్ట్ చేయటమని సమాచారం. కానీ ఎస్పీ నేతలు ఈ సాంకేతిక కారణాన్ని ఏమాత్రం అంగీకరించడం లేదు. ఎస్పీ జాతీయ కార్యదర్శి రాజీవ్ రాయ్ ఈ చర్యను పిరికితనానికి సంకేతంగా అభివర్ణించారు. అధికార పార్టీ ఆదేశాల మేరకు ఇది జరిగి ఉంటే అది పూర్తిగా తప్పని, సోషలిస్టుల గొంతును అణిచివేయటానికి ప్రయత్నించడం పొరపాటని ఆయన హెచ్చరించారు. మరింత దూకుడుగా స్పందించిన లక్నో నార్త్ కు చెందిన ఎస్పీ ఎమ్మెల్యే పూజా శుక్లా నేరుగా ఫేస్బుక్ కే అల్టిమేటం జారీ చేశారు. అఖిలేష్ యాదవ్ లక్షలాది మంది గొంతుక. ఫేస్బుక్ తన సరిహద్దులను గుర్తుంచుకోవాలి, ఇది ప్రజాస్వామ్యాన్ని నిశ్శబ్దం చేయకూడదు అంటూ ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఇటువంటి అహంకారాన్ని సహించబోమని, ఫేస్బుక్ కు దాని పరిధిని గుర్తు చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె అన్నారు. ఫేస్బుక్ ఒక ప్లాట్ఫామ్ గా కంటెంట్ మార్గదర్శకాలను పాటించని ఖాతాలను తొలగించే హక్కు ఉన్నప్పటికీ ఒక ప్రధాన రాజకీయ నాయకుడి ఖాతాను ఎటువంటి హెచ్చరిక లేకుండా నిలిపివేయటం డిజిటల్ ప్లాట్ఫామ్లు రాజకీయ స్వేచ్ఛ మధ్య సరిహద్దులను మరోసారి చర్చకు తెచ్చింది.